పెద్దయినా దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు. జనాలు అవకాశం ఇచ్చారు. అప్పుడు పరిపాలన చూసారు. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంగా కొంత మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఏంటి ఎలా ఉందంటావు? పర్వాలా. ఏంటి మీరు గమనించిందేంటి? గమనించిందేంటంటే పథకాలు సక్రమంగా ఇస్తున్నాడు. హ్మ్. ఏమీ ఇబ్బంది లేకుండా. లేదు. మరి ఉచిత బస్సు అన్నాడు. అవును. అది కూడా అమలు చేస్తున్నారు. పర్వాలా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు. అది కూడా ఇస్తున్నాడు. పథకాలు కొంచెం బాగానే ఇస్తున్నాడు. సో అంటే ఇన్ని ఇబ్బందుల్లో బాబాయ్, ఇంత ఆర్థిక లోటుపాట్లలో కూడా ఆయన చేసుకొస్తున్నాడంటే పెద్దాయన. ఆ! ఇదివరకు ఏందో బాకీలు తీసుకొచ్చేవాళ్ళు అంటున్నారు. అవును. ఇప్పుడు ఆ మాట వినపడతల్లా మాకు. ఆ! మరి ఎక్కడ తెస్తున్నాడో ఎట్లా అవును. చేస్తున్నాడో కానీ హ్మ్. ఈ ప్రజలకు మాత్రం సక్రమంగా సో అందిస్తారు. అంటే ఇంతకు ముందు నువ్వు అన్నట్టుగా ఓవర్ డ్రాఫ్ట్‌కి వెళ్ళేవాళ్ళు. బ్యాంకు ఆర్‌బీఐ దగ్గరికి అప్పుల కోసం వాటి కోసం. 4,000 కోట్లు తీసుకొస్తున్నాడు, ఇక్కడ 10,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నాడు అని ఇంటా ఉండేవాళ్ళం అవును. వార్తల్లో అటుల్లో. హ్మ్. ఇప్పుడు మరి ఏమి వినపడకుండానే సక్రమంగా ఇస్తున్నాడు మరి. ఒక పక్క రాజధానిలో అమరావతిలో పనులు చేస్తున్నారు. పెట్టుబడుల కోసం ఆయన తిరుగుతున్నాడు. వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎట్లా గత 5 ఏళ్లలో జగన్ గారి హయాంలో అట్లా ఏమన్నా వెళ్ళారా బాబాయ్? చేయలేకపోతే ఇబ్బంది పడ్డాం. అసలు రోడ్లు మరీ అబ్బా, రోడ్ల మీద నడవడానికి భయం వేసేది మాకు. ఆ, అవును. రోడ్ల మీద చెట్లు పాతారు. అవును. దాంట్లో మట్టి వేయకుండా ఒక చెట్టు పాతారు గుర్తింపుగా, తొలగిపోయింది అయ్యా అని. అంతేగాని దాంట్లో మేము మెట్టేస్తాం సక్రమంగా పోయిన అంటాం కాదు. దాంట్లో ఒక చెట్టు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి? ఎంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు? అది చాలా వాళ్ళ కుటుంబాలు దారుణం. ఎంత రోడ్డు మీద పడ్డాయి? అది చాలా దారుణం. రోడ్లు బాగుండాలి, మనకి రహదారులు బాగుండాలి. ఆ, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొదట చేసిన పని అదేగా బాబాయ్. ఎక్కడక్కడ ప్యాచ్ వర్క్ వేయడం కానీ, లేకపోతే కొత్త రోడ్లు వేయడం కానీ. ఇంతకుముందు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎలా ఉండేది పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మేము వంతెన దాటంగానే అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి వరకు నేను మంగళగిరి అప్పుడప్పుడు వెళ్తా ఉంటా. చక్కగా వెళ్తున్నా వెనకమాల కూర్చొని మా అబ్బాయి తోలుతుంటే. సో అట్లాగే బాబాయ్, అంటే ఈ రోజున మీరు అన్నట్టు ఇన్ని ఇబ్బందుల్లో పెన్షన్లు ఇవ్వడం కానీ, రోడ్లు వేయడం కానీ, అభివృద్ధి ఇప్పుడు ఈ రోజున మోడీ గారిని ఇప్పటికి 4 సార్లు తీసుకురావడం కానీ, ఆ కేంద్రంలో ఆ పట్టు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏమైనా ఉండేదంట అప్పట్లో? ఆయన మాట ఏందో ఒక రకంగా ఔనమ్మకంగా ఉండేది. అది అంతా ఒక ఉండేది కాదు. ఇప్పటికీ అదే అంటున్నాడుగా, మళ్ళీ నేను వస్తా, నేను పాదయాత్ర చేస్తా. దాదాపుగా రాడు అయ్యా, దాదాపుగా రాలేడు ఇక. అంటే జనాలు ఆలోచిస్తున్నారుగా. ఇప్పుడు మొన్న సైలెంట్గా నేను పలాని వారికి వేస్తానా అనకుండా చక్కగా వెళ్ళి గుద్దేసి వచ్చారు. మరి లేకపోతే 11 ఎట్టొస్తాయి. మరి అది కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా 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 తెలుసుకోలేకపోవటం ఆయన వివేకం. చాలా అమాయకుడు అనుకుంటా, లేకపోతే రవిడీజమో బాగా తెలియదు మాకు. ఏదో ఎడంగా ఉండి చూస్తాం కాబట్టి. రాజకీయమో మరి ఎవరైనా చెప్తే, పెద్దోళ్ళు చెప్తే వినాలి, లేకపోతే చూసే నేర్చుకోవాలిగా బాబాయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, దాదాపు దగ్గర 74 ఏళ్ల వయసులో ఆయన అంత ఇదిగా తిరుగుతున్నప్పుడు, నువ్వు నీ తండ్రితో సమానమైన వాడిని చూసి నేర్చుకోకపోగా ఆ ముసలోడు ఈ ముసలోడు ఇంకా కాసేపట్లో అంటే ఆయన గురించి అంత చులకనగా అందరూ చేయొచ్చు ముఖ్యమంత్రిగా, దాన్ని సవ్యంగా చేసుకోవాలి. ఇంకొక మాలి వచ్చేటట్టుగా ఇంకొక మాలి ఈయన వస్తే బాగుండు అనే విధంగా పరిపాలన చేయాలి. అంతేగాని ఈయనకు ఒక దండవరా నాయన అనేటట్టుగా చేసుకున్నాడు పాపం. మళ్ళీ నేను వస్తే ఒక్కొక్కడిని ఎగరేసి కొడతాం, నరుకుతాము. అదే వచ్చింది కొంపక తిప్పలు. ఆయన కొంపక తిప్పలో అదే వచ్చింది. ఇప్పుడు అది తప్పురా నాయన, ఎవడైనా పెద్దోళ్ళు ఉంటే తప్పు అని చెప్పాల్సింది పోయి అది సినిమా డైలాగ్ అంటే ఏంటి, జాగ్రత్తగా చేసుకోవాలి. పరిపాలన అంటే ఏంటి, ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. అలాంటి తండ్రి ఎట్ట చేయాలి? పిల్లాడిని కొడితే మాట వింటాడా? కొడితే పారిపోతాడు. అని బుజ్జగించి, అయ్యా నువ్వు ఈ పని చేయ్యా, నువ్వు ఈ పని చెయ్యా అని పని చేయించుకోవాలి కుటుంబ సభ్యులతోటి. చివరిగా గత 5 ఏళ్ల హయాంలో మద్యం అమ్మకాలు, అసలు నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాన్న వ్యక్తి, ఆ కల్తీ మద్యంతో ఎంతమంది మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అన్నాడు. అది పూర్తిగా చేయకపోగా ఇంకా పెంపు చేశాడు, అపరిమితంగా పెంపు చేశాడు. మళ్ళీ అప్పుడు 2,000 ఇస్తున్నారు అనుకుంటా పింఛను. ఆయన ఎక్కినప్పుడు 3,000 చేస్తాను వాగ్దానం చేశాడు. 3,000 చేయకపోగా లాస్ట్కు 250 అట్ట 3 మాటలు పెంచి 4వ మాలే ఇక 2 నెలలు ఉందనగా ఎలక్షన్లు. బాబాయ్, దాదాపుగా ఈ సంవత్సరన్నర కాలంగా అసలు ఎలా ఉంది పరిపాలన? అంటే మొన్న తుఫాను నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అధికారులు పరుగులు పెట్టించి ఆయన చాలా వరకు చేశారని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన అంతా బాగానే ఉంది.
బ్రహ్మాండంగా ఉంది, తిరుగుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి అవనగడ్డ అవన్నీ తిరిగాడు, తెల్లారిపాటికి దిగిసీమ అవన్నీ తిరిగాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. పరిపాలన రైతులకు మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి పొలాలకు సంబంధించి కూడా మేము ఆదుకుంటామనే భరోసా ఇస్తున్నారా లేదా బాబాయ్? ఇస్తున్నారు. ఆల్రెడీ కేంద్ర బృందం కూడా 2 రోజులు దిగిద్ది, అన్నీ జరుగుతాయి కంపల్సరిగా. సో ఇంత ఇదిగా అంటే కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడిగితే ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారంటారా లేదా? ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం నుంచి ఆయనే చెప్పాడుగా, మేము సర్వే చేసి ఇది చేస్తామని చెప్పాడు. వాళ్ళు స్పీడ్గానే ఉన్నారు. అంటే మన మద్దతు ఉంటానే అట్టు ఉండారులే. అది అంతా కీలకంగా ఉన్నాం. కేంద్రంలో అయితే మనం కీలకమే. ఇప్పుడు చూస్తే బాబా ఈ సంవత్సరాల కాలంగా ఈ పథకాలు కానీ ఇంత ఆర్థిక లోటుపాట్లలో కూడా పథకాలు కరెక్ట్ గా అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. అయితే దీంట్లో జగనన్న చేసిన స్కామ్ అవి పూర్తిగా నివారించేదాకా కొన్ని తగ్గుతూ ఉంటాయి. ఆ జగన్ క్లియర్ అయిపోతే అప్పుడు ఇంకా బాగుంటుంది. అసలు నేను చాలా మంచివాడిని, అసలు మేమే ఎంతో అద్భుత పరిపాలన చేసాం, ఇది అసలు ఏం చేయట్లేదు, ఇది అంతా రాజకీయం అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఆడు చేసిందంతా దుర్మార్గ పరిపాలన. అయితే ఇంకా బాగా చేసేది ఏంది? అదేంది బాబాయ్, అసలు నేను ప్రతి పథకాన్ని కూడా ప్రతి ప్రజల దాకా వెళ్ళి ఇచ్చాను, అసలు మళ్ళీ నేను వస్తే ఒక్కొక్కరిని నిలబెట్టి తాట తీస్తా ఒక్కొక్కరు అన్నాడు. సో చేశాడు. సొక్కల భూములన్నీ తాకట్టు అమ్ముకోటాలు. ఇప్పుడు ఆడ ఋషికొండ 500 కోట్లు పెట్టి కట్టాడు. 500 కోట్లు చిల్లరది. అవును. అది ఇప్పుడు దేనికి? ఇప్పుడు మరి నీకు ఎంత 500 కోట్లు పెట్టి ఆ ఇల్లు కడతానికి నీకు బాగానే ఉంది. మెడికల్ కాలేజీలో 500 కోట్లు అవుతాయని కూడా ఆయనే చెప్పాడు. ఒక్క కాలేజీ కరెక్ట్ గా కట్టాడా బాబాయ్? ఏది పూర్తి అవ్వాలా? దానికే మామూలుగా నరసాపురం వెళ్తే గందరగోళం చేసి పంపించారు. మరి అయినా కూడా ఎట్లా అంటావు అంటే జనాలు నేను ఏది చెప్తే అది నమ్మేస్తారు, మనం ఏం చెప్పినా కూడా వింటారా అని? నమ్మేది ఏం లేదు. ఈ పట్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా కూడా ఆడు రాడు, జగన్ రాడు. ఆ ఛాన్సే లేదు. అదేంది మరి నేను వచ్చి ఒక్కొక్కరిని ఏలాడదీస్తాను, రప్ప రప్ప ఇవన్నీ సినిమా డైలాగ్ చెప్తున్నావు అంటున్నాడు. వచ్చిన కళ్ళన్నీ పగల చెబుతున్నాడు, అది తప్ప ఇంకేం లేదు. రేత్రి పడుకుంటున్నాడు, ఈ కలవరింతలు వస్తున్నాయి. తెల్లారి అది 10 మందిని పిలిచి దానికి 2 యాడ్ చేసి చెబుతున్నాడు. అంతకు మించి ఏమీ లేదు. బాబా నిజంగా గతంలో జరిగినవన్నీ గనక వీళ్ళు పర్సనల్ గా తీసుకుని ఏదైనా అంటే రాజకీయ కక్ష పూరితంగా గనక ఏదైనా చేస్తే ఈరోజు రోజా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు అంటారా? పేరు నాని బయటకు వచ్చి మాట్లాడతాడా? అంబటి రాంబాబు మాట్లాడతాడా? కనీసం వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది అవునా కాదా, వాస్తవమా లేదా, జనాలు చూస్తున్నారా లేదా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా వాళ్ళకి? అసలు అవి కూడా ఇప్పుడు జగనన్న జై అని తిరిగారు పక్కన పదవుల కోసం. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఛాన్స్ దొరికిద్దేమో అని చూస్తున్నారు. కాకపోతే ఇవన్నీ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసేదాకా వీళ్ళు కత్తి బ్రేక్ డ్యాన్సులు వేస్తుంటారు. తర్వాత ఆ బ్రేక్ డ్యాన్సులు అన్నీ బ్రేక్ పడతాయి. సో ఇప్పుడు ఈ నిజంగా నువ్వు అన్న రెడ్ బుక్ వీళ్ళు అసలు ఓపెన్ చేస్తున్నారట, లేకపోతే ఎంతసేపు పరిపాలన, లేకపోతే ప్రజలకు ఏదైనా చేయాలి, లేకపోతే రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు తేవాలి, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా తిరుగుతున్నాడు. ఇంకా ఓపెన్ చేయలే. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవన్నీ మామూలుగా ఇదవుతాయి. ఈ వాయిస్ కొన్నాళ్ళు అట్టు ఉండాలని వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ వెళ్ళి ఆడున్నాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆ వయసుకి తిరిగే వయసు కాదు, సీనియర్ ఆయన తప్ప ఇంకెవడు చేయలేడు. అంత టెక్నాలజీ. ఇప్పుడు తుఫాన్ని ఈ రకంగా ఆదుకోవటం ముందు జాగ్రత్త ఉండబట్టేగా. ఆ వరి అంటే ఎవరు ఆపలేరు. అది సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంటావా? కంపల్సరిగా చేస్తాడు. నమ్మకం ఉంది. సో మార్పు అయితే ఉంది, పరిపాలనలో మార్పు ఉంది, బాగుంది. ఇప్పుడు రోడ్లు కానీ అభివృద్ధి కానీ మళ్ళీ రాజధాని కొంచెం ఒక లైన్ లో పట్టం కానీ మీరు మార్పు గమనిస్తున్నారంటారా? మార్పు బాగానే గమనిస్తున్నాం. ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి? మార్పు అంటే రోడ్లు అసలు అన్ని గోతులు పడిపోయినాయి కదా. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ వేసుకుంటూ వస్తున్నాడు, రైతుకన్నీ చూస్తున్నాడు, ఈరేకట్లు కానీ అన్ని సమయంగా అందరూ రైతులకు అందిస్తున్నాడు. సో పిల్లలకు కూడా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మీరు విన్నారా? కొంతమంది చూసారా? అసలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పట్టడం ఇస్తున్నాడు. పడ్డాయా? పెన్షన్ కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు బిల్లు కొట్టి మరి కరెక్ట్ వచ్చేస్తుంది. జగన్ గారు అట్లా వెళ్ళి జనాల్లోకి వెళ్ళి ఇచ్చాడంటావా? ఆయన ముందరగా రైతులు ఇల్లు ఇచ్చాడు. అసలు ఒక్కసారి కూడా వరకు పైన హెలికాప్టర్ మీద రౌండ్ వేసి వెళ్ళిపోయాడు. అవును. ఎంతసేపు హెలికాప్టర్ తిరిగితే జనాల్లోకి రావాలి. మాత్రం రైతుల్లోకి వచ్చి అన్ని ఆరా తీసుకొని అన్ని
లైన్ చూసుకొని ఎవడికి ఏంది కావాలో అన్నీ అందిస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పక్క సహకారం అందిస్తున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ యువనాయకుడిగా లోకేష్ గారు పనితీరెట్టుందంట నెంబర్ 1 ఉంది. బాగుంది. మరి మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా అంటున్నాడుగా ఎవరు జగన్మోహన్ ఆడికి వచ్చేది పాదయాత్ర చేసి మళ్ళీ అందరూ వాళ్ళ కష్టాలని అవన్నీ వస్తుందేనండి. అవన్నీ రాడు చేరడు ఎందుకన్నా ఇక మళ్ళీ ఆలోచించారంటవా? అది చాలా లెక్కపోద్దండి. ఆలోచిస్తాడు. అది ఎవడు పార్టీ నాయకులు వేసుకుంటారు, జనాలు ఎవడేస్తాడు. అది జరిగే వ్యవహారం కాదు. ఈ సంవత్సరంన్నర కాలంగా చూస్తున్నాం. పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ హిట్ అయింది, బాగుంది. ఎందుకు అంత సూపర్? ఆడ అనుకుని అన్ని ఇచ్చేసాడు, అన్ని బాగున్నాయి. రోడ్లు పోసారు, అన్ని పోసేసారు. ఆ జగన్ జగన్ వచ్చేసేసాడు. ప్యాచ్ పుస్తకం మీద బొమ్మల అదే రాళ్ళ మీద బొమ్మల పేర్లు అదే మంచి మీకోసమే అన్నాడు ఆయన. ఆడి పుట్ట మా ఇంటి ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా నాన్న పుట్ట ఉండాలి, గవర్నమెంట్ పుట్ట ఉండాలి. ఆడి బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది. పిల్లల పుస్తకాల్లో కూడా వేసుకున్నాడు. అసలు బొమ్మలు అంటే ఆయన మన వాటర్ ట్యాంకుల మీద కూడా వేసుకున్నాడు. పెట్టు దేవుని బొమ్మ పెట్టి ఆ దేవుడు రాని మేము కొలుచుకుంటాం. ఆడేవాడు ఇనగా మొన్న గొట్టంగా ఆడొచ్చి జగన్ అని పెట్టి తప్పుగా చెప్తున్నాడు. సో అంటే అప్పుడు భయపడ్డారు బాబాయ్ ఆ రాళ్ళ మీద? ఏం భయపడాలి మేము, ఆడికి ఎందుకు ఆడాలి ఇప్పుడు మేము ఎప్పుడు తడవాల ఈ ప్రభుత్వం ఏమో ఊరుకున్నాం. సో మొత్తం మీద బాబాయ్ నువ్వు అన్నట్టుగా సరే 5 ఏళ్ళు చూసాము. కనీసం ఒక రోడ్డు లేకపోతే కాలువ పూడిక తీత పనులను లేకపోతే రైతులని ఆదుకోవడం ఇట్లా గత ప్రభుత్వంలో ఏమన్నా జరిగినాయి అంటావా? ఏం జరగాల ఇప్పుడు జరిగినాయి. గుంటూరు నుంచి రోడ్లు వాటిగా పొన్నూరుకి వెళ్ళే చాలా జరిగాయి. రోడ్డు చక్కగా రోడ్డు పోసారు, బాగున్నాయి. తుఫాన్ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు సృష్టి ఈ తుఫాను కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి దాని మీద? ఆయన అన్ని చెబుతాడు. ఏదో ఒకటి బురద చల్లాలి కదా. అంటే ఒక మనిషి తుఫాను కూడా తీసుకురావాలి అంటారా? అట బురద చల్లటమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి బాబాయ్? ఆయన ఎక్కడన్నా బయటకు వచ్చింది ఉందా? పరదాలు కట్టుకుని చెట్లు నరకటం, పరదాలు కట్టుకోవటం. మరి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తే జనాల్లోకి వస్తా అంటున్నాడుగా. చేస్తాడు, ఏముంది చేయొచ్చు, ఉపయోగం ఉంటుంది. జనాలు నమ్మరంటారా? ఇప్పుడు ఏంటి బాబాయ్ ఈ కూటమి ప్రభుత్వం నేపథ్యంలో దాదాపు ఈ సంవత్సరం కాలంలో ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి మీరు గమనించింది? డబ్బులు లేకపోయినా మరి నిదానంగా చేసుకొస్తున్నాడు అన్ని. చాలా అభివృద్ధి చేస్తా ఉన్నారు. నేను అసలు ఏ పార్టీకి చెందినాను కాదు సార్. ఆర్థికంగా ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి. గతంలో ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాం అనేది వినేవాళ్ళు, ఆర్పిఎల్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మాట ఏమైనా వినపడుతున్నా సార్? ఓవర్ డ్రాఫ్ట్ చేసిన అప్పులు తెచ్చినా ఆయన ఏం తిరగలేదు. గవర్నమెంట్కే పెడుతున్నాడు, ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకే పెడుతున్నాడు. ఆయన అప్పులు చేయకుండా జరగదు. ఆయన ఉన్న వచ్చిన పరిస్థితిలో అసలు అమరావతిని ఆ విధంగా అభివృద్ధి చేశారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఎక్కడక్కడ బీడు పెట్టి వచ్చేసారు. అక్కడ రోడ్లు కూడా తవ్వుకుపోయారు. కనీసం మన హయాంలో ఇలా జరిగింది, అందుకే ప్రజలు మ్యాండేటరీ గట్ల తీర్పిచ్చారు. ఆలోచన చేయట్లేదు కదా వాళ్ళు. ఆలోచన చేసే జ్ఞానమే ఉంటే ఇంత ఇది ఆ విధంగా చేయరు కదా. ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా చంద్రబాబు గారు కానీ యువనాయకుడుగా లోకేష్ గారు ఆయనతో గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక రికగ్నైజేషన్, ఆయనకంటే ఒక గుర్తింపు వచ్చిందంటారా? చాలా బాగా. ఏం గమనించారు మీరు? అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన చాట మళ్ళీ గెలవటం ఆయన గుర్తింపు. అట్లాగే ఒక విద్యాశాఖ మంత్రిగా, ఇంకోవైపు ఐటీ శాఖ మంత్రిగా మొన్న 16,000 పైచిలకు టీచర్ పోస్టులు ఇవ్వడం కానీ, సింగిల్ మెన్ ఒక్కడే అంత విజయవంతంగా చేయడం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి తప్ప, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల బాగోగులు తప్ప వేరే ఆలోచించారు వాళ్ళు ఆలోచించే వాళ్ళు అయితే ఇప్పుడున్న డబ్బులకి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునేది వాళ్ళ దగ్గర తీరు. ఇప్పటికే 4-5 సార్లు మోడీ గారు రావడం కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ అని మొన్నటిదాకా అది షెడ్ లేకపోతే అది ఒక గోడౌన్ అన్న వాళ్ళే వస్తానే ఎవడన్నా ప్రజావేదిక పడగొట్టుకుంటాడా? దేని కింద వాడుకోవచ్చు కదా, ఎందుకు పడగొట్టాడు? మెత్తున్నాడు అయితే ఎవడన్నా చేస్తాడు. Please subscribe to Leo News for more videos.